హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక ఎక్సలెంట్ హౌస్ని చూడబోతున్నాం. ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అండి. అండ్ మనం ఫైనల్గా అవుట్కమ్ చూడండి ఎలా ఉందో. హౌస్ సూపర్గా ఉంటుంది, రెడీ టు మూవ్ హౌస్. అసలు ఎలివేషన్ చూడండి, ఆ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది హౌస్ కూడా. లోపల అయితే ప్రతి రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది, కింద కార్ పార్కింగ్తో సహా. అంత ఎక్సలెంట్గా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. బోడుప్పల్లో ఉంటుంది, బంగారు మైసమ్మ గుడికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. అంత దగ్గరలో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఉందండి. ఎక్సలెంట్ హౌస్. లోపలికి వెళ్దాం మనం. హౌస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? ఇలా ఎంట్రీ అయితే ఇది పార్కింగ్ ఏరియా చూడండి ఎంత వైడ్గా ఉందో. చాలా స్పేషియస్ ఉంది. పెద్ద వెహికల్స్ కూడా, ఇన్నోవా, ఫార్చునర్ లాంటి వెహికల్స్ కూడా ఈజీగా కంఫర్టబుల్గా మూవ్ అవుతాయండి. పెద్ద కార్లు అయితే 2 పడతాయి, చిన్న కార్లు అయితే 3 పడతాయి. అంత స్పేషియస్గా ఉంది. సైడ్కి బైక్ పార్కింగ్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ వాటర్ సంప్ ఉందండి. ఇక్కడ యూటిలిటీ కోసం 2 ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు. ఇది బోర్ పాయింట్. ఇలా వచ్చేస్తే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఇచ్చారు మనకి. ఆ 1 BHKకి సంబంధించి మెయిన్ డోర్ అండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. కంప్లీట్గా టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్. డిజైన్ కూడా చూడండి సూపర్ బాగుంటుంది. మనం లోపలికి వెళ్దాం. ఇది హాల్. ఫ్లోరింగ్ అంతా మార్బుల్తో చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, షెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్. ఓకే, వెంటిలేషన్ కోసం ఇలా విండో. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. సింక్ ఉంది చూడండి, 2 ట్యాప్స్, 4 feet హైట్ వరకు టైల్స్. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, సబ్జలు, షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అండి. సూపర్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ పూజ గది అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అసలు చాలా వరకు చాలా చిన్న ఇస్తారు పూజ గది. ఇక్కడ మన 3-4 కూర్చొని కూడా పూజ చేసుకునే అంత స్పేషియస్గా ఉంది పూజ రూమ్. అక్కడ మార్బుల్తో ఒక స్టెప్ ఇచ్చారు, టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, ఒక డోర్ ఉంది. చాలా సూపర్గా ఉంది. ఇలా వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ అండి. ఇది బెడ్రూమ్. కింద 1 BHK కదా, ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా చూడండి యాంటిస్కిడ్ టైల్స్. వాష్రూమ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కదాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. షవర్ ఉంది, ట్యాప్స్ ఉన్నాయి, శానిటరీ వేర్ మొత్తం ఫిక్స్ చేసి పెట్టారండి. WPC డోర్ ఉంటుంది. ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. మనకి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు చూడండి. ప్లెయిన్ వాల్స్. పెయింటింగ్ వచ్చేసి మన చాయిస్గా మనం కావాల్సిన కలర్స్ వేసుకున్న విధంగా ఉంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూపిస్తాను మీకు. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వచ్చిందండి. అండ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా, ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. హౌస్ చుట్టూ మనం కంఫర్టబుల్గా తిరిగి వచ్చే విధంగా సెట్ బ్యాక్ ఉంటుంది. నెక్స్ట్ మనం పైకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఓనర్ పోర్షన్. ఓకే, అండ్ ఇక్కడ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ గ్లాసెస్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది ఫాల్ సీలింగ్. అండ్ ఫ్లోరింగ్ మొత్తం చూడండి గ్రానైట్తో ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి నార్త్ సైడ్ సెట్ బ్యాక్, కంప్లీట్గా గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. అక్కడ ఒక యూటిలిటీ స్పేస్ ఉంది మనకి. ఓకే, అండ్ ఇలా వచ్చేస్తే ఇది మెయిన్ డోర్ అండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ టైల్స్, కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేము, టేక్వుడ్ డోర్ అండి. చూడండి ఎంత బాగుందో. డిజైన్ కూడా చూడండి సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా మెయిన్ డోర్ ఉంటుందండి. లోపలికి వెళ్దాం. లోపల హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది హాల్ అండి. కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్. అక్కడ టీవీ యూనిట్ ఉంటుంది. టీవీ యూనిట్ మనం కస్టమైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే విధంగా ఉంటుందండి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫాల్ సీలింగ్. అక్కడ జూమర్కి ప్రొవిజన్ ఉంది, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఉంది. అండ్ నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. అట్ ద సేమ్ టైం వాస్తు ప్రకారంగా నార్త్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారండి. ఇలా ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది. చాలా నీట్గా పాలిషింగ్ చేశారు, సూపర్గా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ ఉంది డైనింగ్ ఏరియాలో. ఇక్కడ పూజ గది చాలా స్పేషియస్గా ఉందండి. చాలా బాగుంది. టైల్ చేశారు, గ్రానైట్ స్టెప్ ఉంది. ఓకే, వెంటిలేషన్ కోసం విండో, ఒక డోర్ కూడా చేసి పెట్టారు రెడీగా. ఇక్కడ ఓపెన్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. ఎక్సలెంట్గా సింక్ ఉంది, 2 ట్యాప్స్, 4 feet హైట్ వరకు టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ ఉంది, సబ్జలు ఉన్నాయండి, షెల్ఫ్స్ ఉన్నాయి.
స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, మొత్తం అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. డిజైన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది బార్డర్. ఇది యూటిలిటీ ఏరియా. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుందని యూటిలిటీ ఏరియా. అక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది, షెల్ఫ్స్ ఇచ్చారు యూటిలిటీ ఏరియాలో. ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ గ్రిల్స్ పెట్టుకుంటే మనకు సేఫ్టీ బాగుంటుంది. ట్యాప్స్కి ప్రొవిజన్ కూడా ఇచ్చారు, ట్యాప్స్ కూడా ఫిట్ చేసి పెట్టారు మొత్తం. కింద హ్యాండర్స్కి టైల్స్. ఓకేనా, నిలవ వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ మనకి 2 BHK అండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి. వాష్రూమ్కి మాత్రం WPC డోర్ వాడాము. ఇది ఇండియన్ టైప్ ఇచ్చారండి వాష్రూమ్. కింద హ్యాండర్స్కి టైల్స్ మొత్తం. అండ్ 6 feet హైట్ వరకు టైల్స్ చేశారు. అది గీజర్ పాయింట్, షవర్ ప్రొవిజన్ ఉంది. షవర్ కూడా ఫిక్స్ చేసి పెట్టారు. ట్యాప్స్ అన్నీ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేశారండి. టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఓకే, ఇలా చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఓకేనా, కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ అండి. ఫ్లష్ షేటెడ్ డోర్ ఉంది. బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సైజు చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. సూపర్గా ఉంది. 6x6 బెడ్ వేసుకున్నాం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంత స్పేషియస్గా వచ్చింది. అక్కడ బీర్వాక్ ప్రొవిజను, షెల్ఫ్స్, సబ్జా అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్. పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఫాల్ సీలింగ్ సూపర్గా కనబడుతుందండి. కంప్లీట్గా వైట్ ఉండడం వల్ల మనకు డిఫరెన్స్ అనేది కనబడతలేదు. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, బ్లాక్ కలర్ బార్డర్ ఉంది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారండి, టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఉంది. ఓకే, ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చూడండి, టైల్స్ సూపర్గా ఉన్నాయి. గీజర్ పాయింట్, షవరు, ట్యాప్స్, టైల్స్ అనేవి ఎక్సలెంట్ టైల్స్ అండి. కింద మొత్తం మైండ్ స్కిల్ టైల్స్, శానిటరీ కూడా ఫిక్స్ చేసి పెట్టేశారు. WPC డోర్ ఉంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫ్లష్ షేటెడ్ డోర్ అండి, సూపర్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అండ్ లోపల లైటింగ్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది. కలర్స్ అవన్నీ సెట్ చేసేటప్పుడు చేస్తారు. వెంటిలేషన్ కోసం విండో. నార్త్ సైడ్ ఫ్లోరింగ్ మొత్తం సేమ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది. ఇక్కడ షెల్ఫ్స్, అక్కడ లో రూఫ్. సో ఈ విధంగా 150 square yardsలో ఎక్సలెంట్ హౌస్ అండి. సూపర్గా ఉంటుంది హౌస్. చాలా స్పేషియస్గా ఉంటాయి రూమ్స్ కూడా. ఎవరైనా సరే బోడుప్పల్లో బంగారం మైసమ్మ గుడికి చాలా దగ్గరలో వాకబుల్గా ఉండేంత డిస్టెన్స్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. హౌస్ని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఓకే, మీరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నా, లేదా మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయినా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకేనా, అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,50,00,000గా చెప్తున్నారండి కోటింగ్ అయితే. బట్ నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్ ఏం కాదు. రెడీ టు మూవ్ అండి. మనకు చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి. అసలు 10 days కన్నా ఎక్కువ టైం పట్టదు. ఈ మనకు రెడీ టు మూవ్లో ఇచ్చేస్తారు, హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఓకే, అండ్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్.